విజ్ఞప్తి మీకు చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం దేవుని సందేశాన్ని విన్నాం. నిర్ణయము మీ చేతుల్లో ఉంది. ఈ సంఘం నిర్మించబడాలి. ఈ సంఘములో ప్రజలే నిర్ణేతలు. కాబట్టి పోలీసు వారు కూడా గౌరవ సూచన ఒకటి చేశారు. మీరే ఇక్కడ పాస్టర్గా పనిచేయాలి అని సంఘం వారి అభిప్రాయాన్ని తెలియచేస్తే మేము ఆ పాస్టర్ గారిని వెనక్కి తీసుకెళ్తాం. ఒకవేళ లేదు ఆ పాస్టర్ గారే కావాలి అని సంఘము ఒకవేళ అడిగితే ఆయన్ను ఉంచుతామంటున్నారు. ఒక్కసారి మీ చేతులు ఎత్తి ఒక్కసారి మీరు చేతులు చూపించండి. ఎవరు మాకు ఈ పాస్టర్ గారే కావాలి, బిషప్ గారే కావాలి అన్నవారు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ మాకు వచ్చిన ఆడామ్ కెనడే కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కరు కూడా వారు కావాలని కోరుకోవట్లేదు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సార్. పోలీసు వారు ప్రజాభిప్రాయాన్ని మనం గౌరవించాలి. ప్రజలే నిర్ణేతలు. అందరూ లేచి నిలబడండి. గట్టిగా క్లాప్స్ కొట్టండి పోలీసు వారికి. ఎక్కడైనా ప్రజలే నిర్ణేతలు. మీ అభిప్రాయాన్ని చక్కగా తెలియచేశారు. ఇక ఈ ప్రాబ్లం ఇంతటితో సమసిపోతుంది. మీ అందరికీ కూడా చేతులు మోడ్చి నమస్కరించి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఈ సంఘ భవిష్యత్ మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఏఎల్సి భవిష్యత్తు కూడా మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి ఇక మనకు ఇబ్బంది లేదు. మనము దేవాలయాన్ని కట్టుకోవటానికి, పరిచర్య చేసుకోవటానికి ఏమీ ఆటంకం లేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.